మే 9 దేవుని వాక్య ధ్యానం. మీ హృదయమునందు సహోదరులలో ఎవరికి కీడు చేయదలచుకుడి. జకర్యా 7:10. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనము మరొక నూతన దినాన్ని చూచే ధన్యత ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినము మనము దేవుని యందు సంతోషించటానికి, ఆయనలో ఆనందించుటకు, ప్రభువులో మనము స్థిరపరచబడి ముందుకు కొనసాగునట్లుగా ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ గొప్ప దిన వాగ్దానాన్ని, ధ్యానాన్ని గమనించినప్పుడు జకర్యా ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మీ హృదయమందు సహోదరులలో ఎవరికి కీడు చేయాలని మీరు తలంచుకోవద్దు. అనగా చాలాసార్లు చేసే పనులను గురించి మనం ఆలోచిస్తాం, కానీ ప్రభువు ఆ పని కంటే ముందు నీ ఆలోచనలు చాలా పరిశుద్ధంగా ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. ఎందుకనంటే నీకు మనసులో పుట్టే ఆలోచనే అది క్రియ వైపుకు నడిపిస్తూ ఉంటుంది. మనకి వచ్చే ప్రతి ఆలోచన దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి అని ప్రభువు మాట్లాడుతున్నాడు. నీ సహోదరులలో ఎవనికి కూడా కీడు చేయాలనే ఆలోచనే, ఆ తలంపే నీకు రాకూడదు. పిల్లరా, తలంపులు పరిశుద్ధంగా ఉన్నప్పుడు, తలంపులు దేవునికి ఇష్టమైనగా ఉన్నప్పుడు నీ జీవితంలో క్రియ, చాలా అద్భుతమైనటువంటి క్రియలను మనం చేయగలుగుతాం. ప్రియా విశ్వాసి, నువ్వు ఎదుటివాని గురించి, లేకపోతే నీ ప్రక్కనున్న వారి కోసం, నీ పొరుగు వారి కోసం, నీ కుటుంబంలో నీ తోటి ఉన్న వారి బంధువుల కొరకు, ఇలాంటి వారందరి కొరకు నువ్వు మంచిగా ఆలోచించాలి అని వాక్యము చెబుతోంది. వారికి కీడు చేయాలని ఆలోచించినప్పుడు మనము దేవునికి వ్యతిరేకులుగా మారిపోతాం. ఎవనికి కీడు చేయ తలంచవద్దు అని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ఇతరులకు, అనగా నీ రూపంలోనే సృష్టింపబడిన దేవుని యొక్క బిడలకు నీవు మేలుకరంగా ఉండాలి. అందుకే ప్రభు అంటున్నాడు, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. అలాంటి ప్రేమ, అలాంటి ఆశీర్వాదం నీవు ఎప్పుడైతే ఇతరులకు ఇవ్వాలని కోరుకుంటావో అప్పుడు దేవుడు నిన్ను చాలా అద్భుత రీతిగా ఆశీర్వదిస్తాడు. అట్టి ఆశీర్వాదం దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, ఇతరులకు మేలు చేసే వారంగా కానీ కీడు చేసే వారంగా ఉండుకున్నట్లుగా బిడలను ఆశీర్వదించండి. నేడు బిడల యొక్క ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలన్నిటిలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు నెమ్మదిని దయచేయండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.